కట్టుకున్న భర్తని పక్కనుంచుకొని ఇంత రాత్రి వేళ కిటికీలోంచి తనతో మాట్లాడుతున్నావు? అయ్యో తీసున్నాయండి, ఏంటండి మీరు? కిటికీ క్లోజ్ చేసేద్దాం. మాట్లాడుకో. ఏమండి, దేవసేన నిద్రపోతుందండి, వద్దండి ప్లీజ్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? అయ్యో వదలండి, వదలండి, వదలండి. ఇబ్బంది పెట్టేస్తున్నావే. ఓకే, నువ్వు పడుకో, నేను పడుకుంటాను. హలో, నేను వీరభద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. నేను ఇప్పుడు చెప్పే విషయం అరుణ్కి తెలియకూడదు. అమావాస్య పూజ పూర్తి అయిపోయే వరకు నువ్వు అరుణ్ ఒక్కటి కాకూడదు. ఒకవేళ మీ మధ్య అలా జరిగితే ఆ పూజ ఫలించకుండా పోతుంది. ఈ పూజ అమావాస్య రోజు మాత్రమే చేయగలం. ఇప్పుడు అది చేయలేకపోతే దానివల్ల ప్రమాదం ముంచుకొస్తుంది. నువ్వే అరుణుకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఏదో విధంగా పూజ ఫలించేలా చేయాలి. నీ సంతోషం కన్నా ఈ కుటుంబం మంచి చెడ్డల గురించి ఆలోచించే మంచి పిల్లవి. నీకు నేను ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య పూజ ఎలాగైనా జరగడం మనకి చాలా ముఖ్యం. ఎవరు? వీరభద్రం గారా? ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? అది మళ్ళీ ఏదైనా చెప్పి కన్ఫ్యూజ్ చేశారా? అది కాదు, నేను పూజలో కూర్చోడం వల్ల కాళ్ళు చేతులు కడుక్కోకుండా పడుకోకూడదంట. ఆ విషయం గుర్తు చేశారు. మన మంచికే చెప్తున్నారు కదా. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళారైనా? వదలండి, దేవసేన పడుకుని ఉంది. వదలండి. నిద్రపోతుంది కదా. అయ్యో, నాకు అదోలా ఉంది, వదలండి ప్లీజ్. నాకు కూడా అదోలా ఉంది. అయ్యో వదలండి, ఏమండి, వదలండి. అయ్యో వదలండి, ఏమండి.
అన్నీ ఇక్కడే చేసేస్తే హనీమూన్లో ఏం చేస్తాం? అమావాస్య పూజ పూర్తి అయిపోయే వరకు నువ్వు అరుణ్ ఒక్కటి కాకూడదు. ఒకవేళ మీ మధ్య అలా జరిగితే ఆ పూజ ఫలించకుండా పోతుంది. గంగ ఆగు. ఎవరో తెలియకుండా తలుపు తెరవకు. అలాగే. అత్తయ్య మీరా? ఈ టైంలో ఏంటి అత్తయ్య? సారీ అల్లుడు, నిద్రపోయే టైంలో డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి అత్తయ్య. నేను గంగతో కొంచెం మాట్లాడాలి. ఒక్క నిమిషం. అత్తయ్య నీతో మాట్లాడాలట. చెప్పండమ్మా. నన్ను క్షమించమ్మా గంగా. అయ్యో ఏంటండి మీరు నన్ను క్షమించమని? నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఇక నువ్వు తిరిగి రావనుకొని నిన్ను డైవర్స్ ఇవ్వమన్నాను. ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని మా అన్నయ్యతోనో లేక అరుణ్తోనో దాని గురించి ఏం చెప్పొద్దమ్మా. అరుణ్ మంచి కోరే నేనలా నిన్నడిగాను. నువ్వు అక్కడ జైల్లో ఉన్నప్పుడు అరుణ్ ఇక్కడ ఒంటరిగా ఎంతో కష్టపడ్డాడు. దేవసేన తల్లి ప్రేమ లేక అల్లాడిపోయింది. అవన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకని నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే అరుణ్కి ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఆ రోజు అలా అడిగాను. నువ్వేం తప్పుగా అనుకోవద్దు. కానీ ఇప్పుడు సమస్యలన్నీ పూర్తయ్యి నువ్వు ఇంటికొచ్చేసావు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను అక్కడికొచ్చి డైవర్స్కి అప్లై చేయమన్న విషయం అన్నయ్యకి గాని అరుణ్కి గాని తెలిస్తే నా మీద వాళ్ళకింకా కోపం ఎక్కువ అవుతుంది. అసలైన టైం ఏం బాగోలేదు. ఉదయం నుంచి ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియక నేనెంతగానో ఆలోచించి చాలా సతమతమైపోయాను. అందుకే ఇంటికి రాగానే తిన్నగా నీకొచ్చే విషయం చెప్తున్నాను. మీరేం వరి అవ్వకండి, నేను ఆ విషయం ఎవరికి చెప్పను. మీరు ఇంటి ఆడపడుచు, మీకంటూ ఇంట్లో ఒక మర్యాద ఉంది. ఆ మర్యాదను పోగొట్టే విధంగా నేను ఎన్నటికీ ప్రవర్తించను. మీరు ప్రశాంతంగా పడుకోండి. గంగ అంటే గంగే. నువ్వు ఇంటికి కోడలుగా రావడం మేము చేసుకున్న అదృష్టం. బంగారు కొండ. సరే సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళారు, నీకోసం ఎదురు చూస్తుంటాడు. ఏమే, నా లెవెల్కి నిన్ను నేను క్షమాపణ అడగాలా? నువ్వు నా గురించి వాళ్లతో ఏవి చెప్పకూడదని ఈ డ్రామా. నిన్ను త్వరలోనే ఇక్కడి నుంచి తరివేస్తానే. ఈయన్ని గీసింది ఎవరు? ఇది నువ్వు బతికే ఉన్నాడా? తనెవరు? భైరవి అని చెప్పినట్టు నాకు గుర్తు గంగా. ఏంటి గంగా
అక్కడే నుంచో ఆలోచిస్తున్నావు. అత్తయ్య కొత్త సమస్య ఏదైనా క్రియేట్ చేసి వెళ్ళిందా? గంగా, ఎందుకు అదోలా ఉన్నావు? మీకు భైరవి అని ఎవరైనా తెలుసా? నేను జైల్లో ఉన్నప్పుడు మీ బొమ్మ నా గదిలో గీసుంది. దాన్ని ఎవరు గీశారో అని అడిగితే భైరవి అనే ఆవిడ గీసిందని, ఆ భైరవి మిమ్మల్ని చంపాలన్న పగతో ఉందని నాకు తెలిసింది. ఆ భైరవి 6 నెలల క్రితం రిలీజ్ అయి వెళ్ళిపోయిందంట. అది కాకుండా తన వల్ల మీ ప్రాణాలకి ప్రమాదం అని తెలిసాక నేను ప్రశాంతంగా ఉండలేను. అప్పుడే ఈ విషయం మీకు చెప్పడానికి నేను చేత విధాల ప్రయత్నించాను, కానీ కుదరలేదు. చెప్పండి, ఎవరా భైరవి? భైరవి నాకు బాగా తెలిసిన ఆవిడే. ఆవిడ జానకి ఊళ్ళో ఉండేవారు. జానకి నేను పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు. కానీ ఆ సమయంలో నాకే తెలియకుండా నేను సంపాదించుకున్న పగ నీకు తెలియదు. నాశనం చేయకుండా వదిలిపెట్టను. నువ్వు చెప్పేదాన్ని బట్టి భైరవి బయటకు వచ్చి చాలా రోజులు అవుతుందని తెలుస్తోంది. బయటకు వచ్చిన ఆవిడ్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆవిడ అప్పుడున్న మానసిక స్థితిలో అలా చెప్పుంటారు. కానీ ఇప్పుడు ఆవిడ మారుండొచ్చు కదా. నువ్వు అవన్నీ తలుచుకొని బాధపడకు. ఆవిడ వల్ల నాకే ఆపద రాదు. అది కాదండి, అక్కడున్న వాళ్ళు చెప్పడం బట్టి చూస్తుంటే తన వల్ల మనకి ప్రమాదం అనిపిస్తుందండి. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాలం అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. భైరవి కూడా అవన్నీ మర్చిపోతారు. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండకుండా ప్రశాంతంగా నిద్రపో. పద. గుడ్ నైట్. ఎంత ప్రేమలకు పోస్తోందో. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా తరపునే మాట్లాడతారు. నేను సంతోషంగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి. ఇప్పుడు నేను సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉన్నాను. కానీ నా సంతోషం చూసే స్థితిలో ఈవిడ లేరు. మన చేతుల్లో ఏముందమ్మా? అక్క చేసుకున్న అదృష్టం అంత మాత్రమే. చూడు గంగా, అత్తయ్య ఇలాగే ఉండిపోతుందా ఏంటి? ఆవిడికి త్వరలో ఖచ్చితంగా నయమవుతుంది. నువ్వేం దిగులు పడకు, ఓకేనా? అంతా సర్దుకుంటుంది. వచ్చి చూడండి స్వామి. బాగున్నావుడా? ఎందుకు ఇలా మంచం పట్టారు? మేము ఒకసారి నాగలాపురం అమ్మవారికి పరిహారం చేయడానికి వెళ్ళాం స్వామి. అప్పుడే పరిహారమా? ఏదైనా నన్నేగా అడుగుతావు? ఎవరు చెప్పారు? చాముండి. వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని చేస్తే ఇలాగే జరుగుతుంది. డాక్టర్ గారు అక్కయ్యని పరీక్షించి ఏవేవో వ్యాధుల పేర్లు చెప్పారు. వైద్యుల వల్ల కాకపోయినా మీ శక్తి వల్ల అక్కయ్యకి నయం చేయగలరేమో. కాస్త ప్రయత్నించి చూడండి స్వామి. ఓం సిద్ధి
ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? ఈ రూములో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఎవరున్నారు స్వామి? నేను, మీరు, విశ్వం, అరుణ్, గంగా, అక్క, దేవి. మనం కాకుండా ఇంకెవరూ లేరు కదా స్వామి. ఈ రూములో మనం 7గురమే ఉన్నాం. కానీ 8వ వ్యక్తి గుండె చప్పుడు నా చెవులకు వినిపిస్తోంది. మనం కాకుండా ఇంకో జీవి వాసన నేను గ్రహించగలుగుతున్నాను. ఏమిటి స్వామి మీరన్నది? ఎవరూ మాట్లాడకండి. ఏంటి ఇలా నిలబడ్డారు? అరే, ఊసర వెళ్ళి ఉన్న విషయం ఈయన కనిపెట్టేస్తాడేమో. నీరు జాగ్రత్తగా తీసుకురావచ్చు కదా. మండిపోతున్నాయే, కాళ్ళు మండిపోతున్నాయే, కాళ్ళ మీద వేడినీళ్ళు పోసిందన్నయ్య. ఆపలే. నేను ఇవన్నీ ఎవరు చేయమన్నారు? బుద్ధి లేదా నీకు? వేడినీళ్ళు తీసుకొచ్చి కాళ్ళ మీద పోస్తావా? ఏంటమ్మా మీరు? తనే పాపం కాళ్ళ మీద వేడి నీళ్ళు పోసుకుంది. తన్ని కొడుతున్నారేంటి? తను కావాలని మీ కాళ్ళ మీద పోయలేదు కదా, చేయి జారి పడ్డాయి అంతే కదా. నీ కాళ్ళ మీద వేడినీళ్ళు పోసుంటే తెలుసుండేది. సరే సరే, తను పొరపాటున పడేసింది. గొడవ పెద్ద చేయకుండా వెళ్ళు. వెళ్ళు. ఎప్పుడు వెళ్ళండి. నన్నే కసురుకుంటూ ఉండండి. అయ్యో, కాళ్ళు మండిపోతున్నాయే. అయ్యో, బాగా కాలిపోయింది. జాగ్రత్తగా రావచ్చు కదా. నీ వల్ల కాకపోయి ఉంటే ఎవరి హెల్ప్ అయినా అడుగుండొచ్చు కదా. నువ్వెందుకు ఇలా కష్టపడ్డావు? అమ్మా, చెయ్యి జారి పడిపోయింది. అయ్యో, ఎలా బొబ్బలు ఎక్కాయి చూడు. త్వరగా వెళ్ళి మందు రాసుకో. వెళ్ళు వెళ్ళు. సరేమ్మా, వెళ్ళమన్నానా? నేను శుభ్రం వెళ్ళి, నేను చేస్తానమ్మా. చూసుకుంటాను. స్వామి, అక్క ఆరోగ్యం కుదుటపడాలని మీరు తనను ఆశీర్వదించండి స్వామి. మీరు తనను ఆశీర్వదిస్తే తన ఆరోగ్యం కుదుటపడుతుందని నాకు నమ్మకం ఉంది. మనకి మన మీద ఉన్న నమ్మకం కన్నా కొన్ని విషయాలు విధి ప్రకారంగానే జరుగుతాయి. ఈవిడికి దేవుడు భక్తి లేకపోయినా విధి తనను వదలలేదు. మీరేం దిగులు పడకండి. ఇవన్నీ కొద్ది రోజుల దాకే పోను పోను వాటికవే సర్దుకుంటాయి. అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ, మీరేం దిగులు పడకండి. మేమున్నాం. త్వరగానే కోలుకుంటారు. ఏంటి స్వామి ఆవిడతో మాట్లాడుతున్నారు? మన మాటలు ఆవిడికి వినిపించవుగా? ఇంతవరకు వినబడకపోవచ్చు. ఇక మీదట మనం మాట్లాడే ప్రతి మాట తనకు వినిపిస్తుంది. ఆవిడ తిరిగి మాట్లాడలేదు తప్ప ఆవిడ మనసు తప్పకుండా మాట్లాడుతుంది. స్వామి, ఇలాగే కొంచెం కొంచెంగా అక్క ఆరోగ్యం కుదుటపడాలి. ఎన్ని పూజలైనా చేయండి.
మా అక్క ఎలాగైనా మళ్ళీ లేచి నడవాలి స్వామి. ఆవిడతో మనం మాట్లాడుతూ ఉంటే ఆవిడ మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఓ, మీరన్నది త్వరగా జరగాలి స్వామి. జరుగుతుంది. పదండి. పదండి. వీరభద్రం, ఇన్నాళ్ళు పుట్ట మీద సంపాదించావు. ఇప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని సంపాదించాలనుకుంటున్నావా?